అన్న కూరగాయలది తక్కువ అవుతుంది ఓకే అవుతుందా. మొన్న వరకు 100కి 3 కిలోలు అమ్మిరన్న, అంటే 30 రూపాయలు కిలో. ఇప్పుడు పెరిగినాయి, సీజన్ లేదు పెరిగింది. రైతులు కూడా బతకాలి కదా. ఇప్పుడు వయసు కిరాణా సామాన్ వాళ్ళు ఫిక్స్ రేటు, కానీ కూరగాయలది లేదు కన్నా. మీడియా కూడా కొట్లాడింది, వయసుగా కొట్లాడాలి. ఇంకోటి కిరాణా సామాన్, అది దాని గురించి కొట్లాడాలి. ఇవి తక్కువ అవుతాయి ఎక్కువ అవుతాయి, ఇది కామన్. ఇది ఇప్పుడు టమాటా మొన్న వరకు 200 కిలో, ఇప్పుడు 10 రూపాయల కిలో, 20 రూపాయల కిలో. కూరగాయలతో ఎవరు రావద్దు, కూరగాయలు పెరుగుతాయి తగ్గుతాయి. కూరగాయలు కదా ఆలోచించాం. పబ్లో పోతారు 100 రూపాయల వీరికి 300 పెడతారు, అక్కడ ఆలోచించారు. కానీ కూరగాయలు కూడా ఆలోచిస్తారు. ఎందుకన్నా జనాలకి అర్థమవుతలేదా? కష్టపడతారన్న, చెమట తీస్తారు. వాళ్ళ గురించి ఆలోచించారు. ఫ్రీలా ఏసీలా 300 400 పెడతారు. అందుకోసమే ఈ జనాలు మారరు, మన దేశం మారదు. అయితే మీరు ఏమంటారు అంటే ఇటు కూరగాయల రేట్ల కాడ అయితే తక్కువ ఎక్కువ అవుతా ఉంటాయి, కానీ వేరే కిరాణా షాప్ లో కానీ వైన్ షాప్ లో కానీ అలా ప్రైసెస్ అక్కడ అడగరు, కానీ కూరగాయలు రాగానే అడుగుతారు అని చెప్పేసి మీ బాధ వ్యక్తం చేస్తారు. జనాలు చాలా మన ఎవరు రామ్ గోపాల్ వర్మ కరెక్ట్ మనిషి. జనాలు ఎదవాళ్ళు, అది కరెక్ట్, అది 100% కరెక్ట్. రామ్ గోపాల్ వర్మ గారు మీరు కరెక్ట్ అండి. జనాలు ఎదవాళ్ళు, అది కరెక్ట్, అది ఆ సినిమా తీయండి. కూరగాయలు చాలా ఫిరం ఉన్నాయి సార్, గరీబోళ్ళు ఎట్టా బతకాలి. నేను చూస్తే షర్ట్ మంచిగా ఉంది, నేను అమలు చేస్తా. నేను డైలీ 400 తెస్తా సార్, నెలకు 12,000. నాకు 2 ఆడపిల్లలు, ఏం పోషించాలి? రైస్ బ్యాగ్ 2000 అయింది, 26 కిలోలు. సీఎం ఎవరైనా ఉండని మంచిగా చెవులు ఇప్పి ఇనమని చెప్పండి. మేము పేదోళ్ళు ఎట్లా బతకాలి? కూరగాయలకు 200 తీసుకొస్తే సంచి నింపుకొని పోతుండే, ఇప్పుడు 1800 తీసుకొస్తే సగం సంచి కూడా నింపుతలేదు సార్. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఓటేసి మేము తప్పు చేసినామో ఏం చేసినామో మాకు తెలుసు. పెన్షన్ వల్ల దానికి ఖర్చు పెడతావు, కూరగాయలు పెట్టావు, ఈ ఆరోగ్యం అరే అట్లా అది ఇచ్చేయాలా, అది ఇచ్చే కూరగాయలు ఎట్లా తింటున్నాం, ఎట్లా తింటున్నాం అన్న. కూరగాయలు అడుగుతారు ఫస్ట్. నేను 300 మందాత, 300 మందాత, నేను ఒక్కనే. ఆ 300 ఇంట్లో తీసుకొని అనుకో, ఫ్యామిలీ మొత్తం తింటది. కానీ జనాలు ఎక్కడంటే పాడు చేయాలా ఆలోచిస్తలేరు, మంచి చేయాలా ఆలోచిస్తారు. ఇప్పుడు కూరగాయలు అంటారు, కూరగాయలు మంచిది. వాళ్ళు ఎంత కష్టపడతారన్నా, ఎండగా కూడా వాన కష్టపడతారు. చెప్తాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువ వచ్చిందో మళ్ళీ అక్కడ నుంచి ఎక్కువ చేసి పంపిస్తారో అది మాకు తెలియదు. కానీ కూరగాయల రేట్లే తక్కువ తక్కువ కావాలి, రేట్ తక్కువ చేయాలి, రైస్ కూడా తక్కువ కావాలి, ఆయిల్ కూడా తక్కువ కావాలి, అన్ని వస్తువులు తక్కువ కావాలి సార్. ఇప్పుడు ఏ ప్రభుత్వం చేస్తుంది చెప్పండి నాకు? అలా రోడ్డు మీద 150 రూపాయలు షర్ట్ అమ్ముతారు, అదే మీరు షోరూంలో పెట్టండి 1500 కొంటురు. ఎందుకు అట్లా? జనాలు ఏంది, ఎందుకు అట్లా రియాక్ట్ అయితే నాకు అర్థమవుతలేదు. అయితే మీరు ఏమంటారు అంటే ఇక్కడ కూరగాయల కాడికి రాగానే పబ్లిక్ అనేది రేట్ అనేది తక్కువ ఏమంటారు, కానీ ఇటు షాప్లలో కానీ ఇక్కడ వేరే వస్తువుల పైన ఎందుకు చేయంటలేరు అని చెప్పి మీరు అడుగుతున్నారు. షోరూంలో పెట్టండి, గమ్మున కూర్చుంటారు, వేసుకుంటారు, ప్యాక్ చేసుకొని కానీ ఇక్కడనే మార్కెట్లో జర రైతు బారిలా అడుగుతారు. అది ఏంది జనాలు నాకు అర్థమైతలేదు. సో ఇది పరిస్థితి. ఇక్కడ మెయిన్ గా ఏం చెప్తారు అంటే ఏదైతే కూరగాయల విషయంకి రాగానే పబ్లిక్ తక్కువ చేయండి ఎక్కువ చేయండి అని చెప్పేసి అడుగుతారు, కానీ అదే తక్కువ చేయండి అని అడుగుతారు. కానీ ఇదే స్టోర్స్ లలో కానీ అట్లా మాల్స్ లలో కానీ పెట్టి అమ్మితే మాత్రం ఏం సప్పుడు దాకా నోరు మూసుకొని అన్ని కొంటారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. సో ఎందుకు ఇది కూరగాయల దగ్గర రాగానే వివక్షత ఎందుకు అని చెప్పేసి ఇక్కడ అమ్మే రైతులు కానీ అమ్మే వ్యక్తులు కానీ చెప్పుకున్న పరిస్థితి ఇక్కడ. నేను సూపర్ మార్కెట్ లో మీరు చెప్పినట్టు అది ప్రైస్ 40 రూపీస్ దగ్గర 80 రూపీస్ పెట్టినా యాక్చువల్లీ కిలోల తీసేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడైతే బార్గెనింగ్ చేసినా కూడా తగ్గుతలేదు, మండిపోతున్నాయి రేట్స్ అయితే. ఇంతకు ముందు అయితే 20 రూపీస్ కేజీ లాగా తీసుకుంటుండే, ఇప్పుడైతే 40 రూపీస్ 50 రూపీస్ 30 రూపీస్ కంటే తక్కువ లేదు.
ఎట్లా అనిపిస్తుంది ఈ రేట్స్ అని చూస్తే ఎట్లా భయం అవుతుందా మీకు? ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వేస్ట్, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా వేస్ట్. ఏం సీఎం కి ఇప్పటి వరకు ఎవరికి 2 months నుంచి ఏం మూవ్మెంటే లేదు యాక్చువల్లీ. సో ఇది ఫ్రీ బస్సెస్ కానీ అలాంటి స్కీమ్స్ కానీ చేస్తారు కదా సార్. ఫ్రీ బస్సెస్ అది పెట్టిరు కానీ ఈవెన్ జనాలు లేడీస్ కి ప్రాబ్లం అయిపోతుంది, జెంట్స్ కి కూడా ప్రాబ్లం అయిపోతుంది. అదే కాన్సెప్ట్, అది ఫ్రీ బస్సెస్ కి బదులు చార్జెస్ తక్కువ చేసుకోవాలి. చార్జెస్ తక్కువ చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందరికి పని చూస్తుంది.